అమ్మా దాహం, అయ్యా దాహం. అరే మావా, ఇదిగోరా నీళ్లు తీసుకో. ఇది నీళ్ళ దాహం కాదు మావా, సబ్స్క్రైబర్స్ దాహం. ఈ మధ్య మన వీడియోకి వ్యూసే రావడం లేదు. వాళ్ళని మన వీడియో చూసి మనకి సపోర్ట్ చేయమని చెప్పు, అప్పుడు నా దాహం తీరుతుంది. అయ్యా ప్రేక్షక దేవుళ్ళారా, విన్నారు కదా, మీకు దండం పెడతాను. ఈ వీడియో చూసి ఊరికే వెళ్ళిపోకుండా ఓ ముగ్గురికి ఈ వీడియోని షేర్ చేయండి. ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి షేర్ చేయమని చెప్పండి. అలాగే లైక్, షేర్, కమెంట్ పెట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు దండం పెడతాను, ఒక నిండు ప్రాణాన్ని కాపాడండి బాబు. దీని అమ్మ జీవితం. నా వయసులో వాళ్ళందరూ బైక్ మీద అమ్మాయిల్ని ఎక్కించుకొని తిరుగుతూ ఉంటే నేను చూడు ఎవరిని ఎక్కించుకొని తిరుగుతున్నాను. నా తలరాత. ఒరే రాజు, డ్రైవింగ్ లో ఉన్నప్పుడు జోకులు వెయ్యకురా, నవ్వలేకపోతున్నా. ఇప్పుడు నేనేం జోక్ వేసా? ఇందాక అన్నావు కదరా, బైక్ మీద అమ్మాయిని ఎక్కించుకొని తిరుగుతా అని. అది జోకా? మరి కాదా? నీ ముఖానికి అమ్మాయి మళ్ళీ బైకు. ఒకవేళ ఏ అమ్మాయి అయినా కర్మకాలి నీతో బయటికి వచ్చిందే అనుకో, బేబీ నాకు కూల్ డ్రింక్ కావాలి అని అడిగింది అనుకో, దానికి చలివేంద్రంలో నీళ్లు తాపి ఎనర్జీ డ్రింక్ అని చెప్తావురా నువ్వు. అంత పనికి మాలిన ఎదవవి. కంపు. ఏంటి నాన్న ఇక్కడికి తీసుకొచ్చావు? ఏం లేదురా, రోజు ఆ చికెన్ మటన్ ఏం తింటాం, ఈ రోజు చేపలు తిందామని. ఏంటి రోజు చికెన్ మటన్ తిని బోరు కొట్టిందా? చెప్పడానికైనా సిగ్గుండాలి. చికెన్ తెచ్చి 6 నెలలు అయితే మటన్ తెచ్చి 9 నెలలు అయ్యింది. అంటే ఏంట్రా, నేను తిండి పెట్టందే ఇలా ఊరపందిలా ఉన్నావా నువ్వు? నాన్న నాన్న ఎక్కడికి? పాపం పిల్లాడు, ఈ రోజు చేపల పులుసు చేసి పెడదామని వస్తే నన్నే అంత మాట అంటావా? నేను హట్ అయ్యాను, బొంగమూతి పెట్టుకున్నాను. బుంగ మూత? ఈ బంటి మూతినే చూడలేకున్నాం, మళ్ళీ బుంగ కొంగ మూతులు ఎందుకులే కాని తప్పయింది, నన్ను క్షమించు. అబ్బా సాయిరామ్. పద. రావాలి బాబు రావాలి. పుష్పవతి, శీలవతి, బొచ్చ, పులస అన్ని చేపలు ఉన్నాయి. రావాలి రావాలి. ఇదిగో బాబు, ఇదేం చేప? ఇది కొరమీనండి, తింటే కరకరలాడుతుంది. మరి ఇది? అది శీలావతి అండి, ఫ్రెష్ చేప, 2 కేజీలుంది. ఇచ్చేయమంటారా? అన్నా, అనుష్క, రష్మిక, ముమెత్ ఖాన్ చేపలు కూడా ఉంటాయా? కుర్రాడు మంచి ఊపి మీద ఉన్నాడు. ఆటగాడే. అంటే నాన్న, అది మీనా అన్నాడు కదా, మీనా అంటే మీకు ఇష్టం, రష్మిక అంటే నాకు ఇష్టం, అందుకే అడిగే. ఆటగాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు పెద్ద ఆటగాళ్లే. ఓరే చేప ముళ్ళు మకమూడా, వాడన్నది సినిమా గురించి. సరే గాని ఏ చేప కావాలో చెప్పండి. పులసుందా? ఉందండి బాబు, కాకపోతే కొద్దిగా రేట్ ఎక్కువ. అయితే ఈ రోజు మేము చేపల కూర తిన్నట్టే. వాడు పిచ్చి కుక్కలే, వాడిని పట్టించుకోకు. ఫైనల్ గా ఎంతకిస్తావో చెప్పు. మామూలుగా కేజీ 1000 రూపాయలకు అమ్ముతాము. ఫుల్ డిమాండింగ్ చేప, మీరు 900 ఇచ్చి తీసుకొని పోండి. ఏంటి 900? ఈ రోజు నీకు వ్యాపారం జరిగినట్టే. రే, ఎందుకురా అంతలా నవ్వుతావు? చచ్చిన చేపకు కూడా 1000 రూపాయల రేటు ఉంది. నీ నెత్తి మీద 10 రూపాయలు పెడితే రూపాయికి కూడా ఎవడు కొనుక్కోడు. ఇదిగో బాబు, నీ మాట కాదు నా మాట కాదు, కేజీ 100 రూపాయలాగా ఇచ్చి 2 కేజీలు తీసుకుంటా. కేజీ 100కి ఇవ్వాలా? ఎందుకు? ఊరికే ఇస్తా, తీసుకో. అబ్బా చెప్పవే మరి. ఆగాగు, ఫ్రీగా వస్తే పినాయిల్ కూడా తాగేలా ఉన్నావే. పినాయిల్ ఏంటి? ఫ్రీగా వస్తే ఏమైనా తాగుతాడు. సర్లే గాని ఫైనల్ గా ఎంతకిస్తావో చెప్పయ్యా బాబు. ఫైనల్ గా కేజీ 900, 2 కేజీలకి 1800. ఇదేమైనా వెండి చేపనా బంగారు చేపనా? అంత రేటు చెప్తున్నావు? నీ ముఖానికి ఎప్పుడైనా పులస చేప తిన్నావా?
రేయ్ ఏంట్రా నీ తొక్కలో చేపలు నన్నే అంత మాట అంటావా? ఈ చేపలు ఎలా అమ్ముతావో చూస్తాన్రా. నీలాంటోళ్ళని చాలా మందిని చూసేలే, నీ ముఖం చూసినప్పుడే అర్థమైంది నువ్వు పెద్ద పిసినారోడు అని. రేయ్ పదరా. వాడు మనకి చేపలిచ్చేదేంట్రా? మనమే చేపల చెరువు కొంటావా నాన్న? కొంటాన్రా, కొంటాను టైం వచ్చినప్పుడు. ఇప్పుడు మనం హందిరికి పోయి చేపలు పట్టుకుందాం పదా. ఏంటి చేపల వేటక? నేను రాను, మీరే వెళ్ళండి, ఎండకి ఎండిపోతాను. ఆ, ఏంట్రా మావా ఈ రోజు ఇంట్లో నెల్లూరు చేపల పులుసా? ఏంటంకుల్ మీరు మాత్రమే తింటారా, మాకు పెట్టరా? రే రాకి నీకెందుకు పెట్టనరా? పద, ఫిష్ ఫ్రై పులుసు రెండు కుమ్మేద్దు. పదండి అంకుల్, ఈ రోజు పార్టీ దుమ్ము లేపుదాం. రే వద్దురా, ఆవేశపడకురా. ఏంట్రా ఏమైంది? నేను తినకూడదా? నువ్వైతే మా ఇంట్లో పందిలా తింటావు కదరా. రే రాకి వాడు పెద్ద లేకినా కొడుకురా. వాడైతే అందరి దగ్గర తింటాడు కానీ వాడు మాత్రం ఎవ్వరికి పెట్టడు. ఛీ, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. అంకుల్ పదండి, చేపల పులుసు కుమ్మేద్దాం. దారిలో చిన్న పనుంది, చూసుకుని వెళ్దాం. పెద్ద పనైనా పర్వాలేదు, పదండి. ఏంటంకుల్ ఇక్కడికి తీసుకొచ్చారు? ఓ, వేడి వేడి పులుసు తింటూ నేచర్ ని ఎంజాయ్ చేద్దామనా? సూపర్ అంకుల్, చూసి నేర్చుకోరా. ఇదెందుకు అంకుల్? చేపలు పట్టడానికి. చేపలు పట్టడానికా? ఎందుకు? చేపల పులుసు కావాలి అంటే చేపలు ఉండాలి కదా, అందుకు. అయిపోయింది నాకు కథ. మావా ఏంట్రా ఇది? నేను అప్పుడే చెప్పాను కదరా వద్దు వద్దు అని. చేప పులుసు పీత పులుసు అని ఎగేసుకుంటూ వచ్చావు, ఇప్పుడు దిగిందా ముళ్ళు? బాగా. రే ఏంట్రా ఆ మాటలు? చేపలు పట్టండి. అబ్బా ఏంటిది, ఒక్క చేప కూడా పడట్లేదు. రే గేలానికి ఎరగా ఏమైనా తగిలించారా? ఎరనా అంటే? అదేరా ఫుడ్. ఓ అదా, ఉండండి ఇప్పుడే ఇంటికెళ్ళి క్యారేజ్ తీసుకొస్తా. ఫుడ్ అంటే మనం తినేవి కాదరా ఆది మానవుడా, అవి తినేవి. ఈ నెర్రలు గాలానికి పెట్టి వేయండి. ఏ, నాకు చేప పడిందా, నాకు చేప పడిందా. అబ్బబ్బబ్బా, చాలా పెద్ద చేప పడిందిరా. ఓ పెద్ద లారీ పిలిపించు, దాంట్లో వేసుకొని పోదాం. ఇప్పుడు చూడు. అబ్బబ్బబ్బా, ఎంత పెద్ద చేప పడిందిరా, సూపర్. దాన్ని కూర వండుకొని తిను, బాగుంటుంది. నేనే మేలు కదరా, ఏదో చిన్న చేప అయినా పడింది, నీకు డ్రాయర్ వచ్చింది. ఇద్దరు వేస్ట్ గా లేరా మీరు? ఇప్పుడు నేను పడతా చూడు పెద్ద చేప. ఒరే రాజు, పెద్ద చేపే పడినట్టుందిరా, ఈ రోజు పండగే. నాన్న, నీ చేతిలో ఉంది. నా చేతిలో ఉంది చేప. దీన్ని కూర చేసుకొని తిందాం. దాన్ని కూర వండాలని చూస్తే నిన్ను కోమాలోకి పంపిస్తది. కోమా ఏంట్రా పిచ్చోడా? రే రాకి పద, ఈ రోజు మా ఇంట్లోనే నీకు విందు. మీ విందు తగలయ్యా, ఒక్కసారి మీ చేతిలో ఏముందో చూడండి. ఏంట్రా ఇందాకటి నుంచి మీ గోల? పా, పా, పా. దాన్ని పక్కకు విసరకుండా పాపా అని పాగునింతం చదువుతావేంటి నాన్న? పక్కకు విసురు. పక్కకి విసిరమంది, మా మీదికి కాదు. సారీ రా. అమ్మో పాము.